చేజింగ్ లో విరాట్ కోహ్లీని మించిన బెస్ట్ బ్యాటర్ మరొకరు లేరు. వినడానికి అతిశయోక్తిగా ఉన్న ఇదే నిజం. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అది చేజింగ్ లో విరాట్ కోహ్లీ ఆడే తీరు చాలా అద్భుతం. ఎన్ని బంతులకు ఎంత కొట్టాలి, ఎన్ని వికెట్లు పడ్డా, ఏ టైం ఎలా ఆడాలి అని కింగ్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ జట్టుకు విజయాన్ని అందిస్తాడు. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్లో ఇది మరోసారి రుజువైంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్ విరాట్ కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. వరుస వికెట్లు పడుతున్న సమయంలో ఇన్నింగ్స్ ని నిలబెట్టి ఆఖరి వరకు క్రీజులో ఉండి విన్నింగ్ షాట్ తో ఆర్సీబీకి రెండోసారి ఐపీఎల్ ట్రోఫీ అందించాడు. ఒత్తిడిలో కూడా ప్రత్యర్థి బౌలర్లను చురుకుగా ఎదుర్కొంటూ ఎక్కడా టెంపర్ కోల్పోకుండా కూల్ గా బౌండరీలు సింగిల్స్ తీస్తూ చేజ్ మాస్టర్ ఇన్నింగ్స్ ఎలా ఉంటుందో మరోసారి చూపించాడు. ఐపీఎల్ 2026 ఫైనల్లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ రజత్ పాటీదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ స్లోగా ఉండడంతో బౌలర్లకు స్వర్గధామంగా మారింది. ఆరంభంలోనే గిల్, సాయి సుదర్శన్ అవుట్ అవ్వడం, ఆ తర్వాత బట్లర్ స్టంప్ అవుట్ అవ్వడంతో మ్యాచ్ అప్పుడే చేజారిపోయింది. ఈజీ టార్గెట్ చేజింగ్ లో ఆర్సీబీ మంచి ఆరంభాన్నిచ్చింది. వెంకటేష్ అయ్యర్ క్రీజులో ఉన్నంతసేపు బౌండరీలు బాదడంతో ఆర్సీబీకి కాస్త రిలీఫ్ దొరికింది. అయితే దేవదత్ పడిక్కల్ 1, రజత్ పాటీదార్ 15, కృణాల్ పాండ్యా 1 పరుగు చేసి అవుట్ అవ్వడంతో ఆర్సీబీ క్యాంపులో కొంత టెన్షన్ నెలకొంది. 9 ఓవర్లలో 91 పరుగులు చేసినా 4 వికెట్లు కోల్పోవడంతో ఆర్సీబీ డగ్అవుట్ కొంచెం టెన్షన్ అయింది. అదే సమయంలో అసలైన చేజ్ మాస్టర్ కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్ బయటకొచ్చింది. జట్టుకు తానున్నానంటూ ఆడిన తీరు అద్భుతం. సింగిల్స్ తీస్తూనే మరోవైపు బౌండరీలు బాదుతూ రన్ రేట్ ఎక్కడా తగ్గకుండా చూసుకున్నాడు. 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 75 పరుగులతో నాటౌట్గా నిలిచి 18 ఓవర్లలోనే జట్టుకు విజయాన్ని అందించాడు. ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.